P4లో భాగంగా ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని ఒక అంశంగా చేర్చడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీకోసం జనరల్గా మన ఇళ్ల దగ్గర పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే మన ఒక ఇంటి ఓనర్కి జరిగే సన్నివేశం మీ అందరి ముందు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సొలుపే ఉండదులే ఇద్దరము పక్క దాకా వెళ్ళొస్తా కానీ మొత్తం శుద్ధంగా చిమ్మేసి పక్కన పెట్టు. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ఏందా నీకేనా పాటలు వచ్చేది, మాకు రావా? ఏమైపోయారా? ఇంత 3-4 రోజుల క్రితం నుంచి ఆడైపోయారా? 4 రోజుల నుంచి మన విజయవాడలో వచ్చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న మీటింగ్ పెడుతుంటే వెళ్ళాం. అవునయ్యా, అక్కడ స్వర్ణాంధ్ర మీద పెడితే ఇక్కడ ఊరు చెమ్ముతారు రోడ్లలో. మేము మీరా వస్తుండదంటే మా వాళ్ళ ఏడొస్తుండారు. ఇప్పుడు చూడు, ఈ ప్రాంగణంలో ఆ చెత్త అంతా ఉంది, ఆ డబ్బాలు ఉన్నాయి, తీసేయమని చెప్పి వాళ్ళే చెప్తుంటే చేస్తున్నారులేబ్బా. సరే ఏంది ఏంది ఆ చేతిలో ఏంది? ఏంది అదే చెత్త. చెత్త ఎందుకు రోడ్డు మీద వేస్తున్నావా? ఎక్కడ వేయాలి? మీ ఇంట్లో వేయాలి. ఇంకా మా ఇంట్లో ఎందుకు వేస్తారా? ఇదిగో దూరంగా చెత్త కొప్పు పెట్టదు కదా, ఇదిగో మా వాడు వస్తుందా? ఎక్కడ పెట్టారు మీరు చెత్త కుప్పతోటే? అదో సుబ్బారావు ఇంటి పక్కన ఉందా? సుబ్బారావు ఇంటి పక్కన వాడికి నాకు తగు, వాడికి నాకు గొడవ. వాడింటి ముందు ఎట్ట పెడతారా మీరా? ఆ పక్కన కృష్ణారావు ఉన్నాడు, వాడి దగ్గర పెట్టచ్చు కదా మీరా. అంటే నీ ఇష్టోచితోటి పెట్టది. ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందో, ఎక్కడైతే కొంచెం నీట్ గా ఉంటుందో అటు చూసి పెడతారు, అక్కడ వేయాలి. నేను చెత్త అక్కడ ఊరే సరే అక్కడ ఇవ్వు. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు మా వాళ్ళు తడి చెత్త పొడి చెత్త అంటే విజిల్స్ వేసుకుంటూ వస్తున్నారు కదా. ఏంది తెల్లారుజామున 5 గంటలకు మేము నిద్రలేసి రావయ్యా పారిశుద్ధ్య కార్మికుడా అంటే మేము చెత్త వేయాలి ఆయనకా? తెల్లారుతులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాకు. నువ్వు కానీ ఏందో ఆ సాంస్కృతిక కార్యక్రమం? చెత్త వేయొద్దు అంటావు, ఏదేదో చెప్తావు. ఓయ్ ఓయ్ చూసే ఆ కాలంలో చూసే పైప్ ఏం పెట్టాడు, ఒకసారి అడగవయ్యా. ఏంది అదే? ఏంది పైపు? ఏం పైప్? పైప్ ఏంది? పైపా? ఏం పైప్ అయితే? ఏం పైప్? లెట్రిన్ పైపు కాలువలోకి పెట్టుకున్నా రోడ్లోకి. రోడ్లో పక్క కాలువలోకి ఇంటి ముందు నుంచి పైపు తీసుకొచ్చి ఏం చేయాలా? ఆ పైపు తీసుకొచ్చి కాలువలు పెడితే ఆడ మురికి ఎక్కువైపోయి దోమలు అపరిశుభ్రత ఏర్పడుతుంది. మరి అక్కడి నుంచి తెలియదని ఏం చేయాలని మేము సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలియా? డబ్బులు ఎవరు ఇస్తారు? మీ చిన్న ఆయన ఇస్తాడా? నువ్వే కట్టుకోవాలియా? అయినా మాకు అంత అవసరం లేదు. పక్కింటి ఆయన బాత్రూమ్ కట్టాడు, ఆ బాత్రూమ్ వాడుకుంటున్నాడు. గుర్తుందా నీక? మనిషి నువ్వు ఇంకేమైనా గుడ్డ? పక్కింట్లో బాత్రూమ్ చూడని పోతాడయా? ఏంది 24 hours దాంట్లోనే కాపురం చేస్తాడు వాడా? అందుకని మేము కూడా వాడుకుంటున్నాం. బాగా ఉందియా? చెప్తా ఏందయ్యా ఆ కొబ్బరి చెప్పులేంది, ఆ టైర్లేంది అయినా అటు పడేసేవింది? ఇప్పుడు కొబ్బరి నీళ్లు తాగాము, ఆ ఎండ పెట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటాం, మీకేమి ఇబ్బంది అని? ఇప్పుడు వర్షాకాలం అయ్యా, వర్షాలు వచ్చినాయంటే మొత్తం నీళ్లు చేరిపోతుంది, దాంట్లో మొత్తం దోమలు చేరిపోతాయి తెలుసా? ఏమవుతాయి దోమలు చేరితే? ఏమవుతాయి? డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మటన్ గున్యా లాంటివి వస్తాయి. ఏంది మటన్ గున్యా కూడా వస్తుంది సార్? అంటే ఏదో ఫ్లోలో అనేసావులే. చికెన్ గున్యా విన్నాం కానీ మటన్ గున్యా అన్నా మనం ఏదో ఒకటి నోటుకు వచ్చి చెప్పారు నొక్కుతున్నావా నువ్వు? అవన్నీ తీసేసే ముందు. అంతేనంట? అంతే. ఆ చెత్త కూడా తీసేయమంట. ఇంకొకసారి కానీ చెత్త వేసావనుకో మొత్తం తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా. అందుకే ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ తోటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకు వచ్చింది. మొట్టమొదటగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఏరేటువంటి ఒకరోజు ఆ కార్యక్రమం, అలాగే ఎండాకాలంలో హీట్ ద బీట్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఎండల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మల విసర్జన రహిత మన ప్రాంతాలు కానీ పట్టణాలు నగరాలు కూడా సంకల్పం మన ప్రభుత్వం ఒక్కొక్క థీమ్తో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకు వచ్చింది. కాబట్టి మన అందరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగస్వాములు అవుదాం. నారా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిద్దాం. మన ఆంధ్రాని స్వర్ణాంధ్రను చేద్దాం. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా. గర్జనల కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ. పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా. నాడు 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 మహానాడు, నాడు నేడు
తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా కార్యకర్త భుజాలపై ఎగిరే జయకేతనమై కార్యదీక్ష విధానమే నడిపించే చేతనమై యువగళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల